జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయని ఉత్తరాంధ్ర ప్రజలకు నేను చెప్తున్నా. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఆనాడు తీర్చిదిద్దారు. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం జిల్లా. ఏకంగా బాబు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. ఇక్కడనే కాదు, మా సొంత జిల్లా చిత్తూరులో కూడా ఈరోజు గంజాయి దొరుకుతుందంటే దానికి కారణం వైకాపా నాయకులే. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో వారానికి ఒక పరిశ్రమ వచ్చేది. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెలకి 2 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పనులు ప్రారంభించేవాళ్ళం. అలాంటిది ఈరోజు వారానికి ఒక మర్డర్, వారానికి ఒక కిడ్నాప్, ఏకంగా వారానికి ఒక భూ కబ్జా మనందరం చూస్తున్నాం. పొరపాటున వైకాపా నాయకులు మన ఇల్లు చూసినా మన భూమి చూస్తే అది కూడా కబ్జా చేసడానికి సిగ్గు లేకుండా వీళ్ళు ఈరోజు తిరుగుతున్నారు. ఒక వైకాపా పార్టీకి చెందిన ఎంపీఏ ఆయన భార్య ఆయన కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించవలసిగా కోరుతున్నాం. అంతేకాదు, వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా ఆనాడు ఒక ఎంఆర్ఓ మాట్లాడితే ఆయన్ని అతి కిరాతకంగా చంపేశారు ఇక్కడున్న వైకాపా నాయకులు. జగన్ పదే పదే సిద్ధమంటున్నాడు. సిద్ధమంటూ గంతులేసుకుంటా రాప్తాడికి వెళ్లారు. ఆ నియోజకవర్గంలో వైకాపా నాయకులు కార్యకర్తలు మేము సిద్ధంగా లేవరా బాబు అని చెప్పారు. ఖాళీ కుర్చీలు ఫోటోలు తీస్తున్న ఒక విలేకరిని ఎట్లా చితకబాదారో మనందరం చూశాం. అక్కడ జగన్ మాట్లాడుతూ అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలి. కానీ ఈయన పీకింది పొడిచింది ఏమీ లేదు కనుక గంట సమావేశంలో 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని జపం చేశాడు. అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, జగన్ గారు పడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారనుకుంటా. ఆయన భారీ డైలాగులు వేశాడు తల్లి. సైకిల్ గురించి, గ్లాస్ గురించి, ఫ్యాన్ల గురించి భారీ డైలాగులు వేశాడు తల్లి. కానీ ఈ పెత్తందారు జగన్ కి తెలియదు సైకిల్ విలువ, గ్లాస్ విలువ తెలియదు తల్లి. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈ రోజు మనందరం టీ దేంట్లో తాగుతాం తల్లి? గాజు గ్లాసు మనం తాగుతాం. ఈ జగన్ వెండి గ్లాసు తాగుతాడు అనుకుంటా, టీ లేదంటే బంగారం గ్లాసులో తాగుతాడు అనుకుంటా. అందుకే గ్లాస్ విలువ ఆయనకు తెలియదు తల్లి. ఇంకా రెక్కలు విరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్తబుట్లో పడేస్తాం. ఈ రోజు ఆ ఫ్యాన్ వల్ల మనం ఎంత నష్టపోయామో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి. ఏకంగా రైతులు ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ పనికొచ్చింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో మనం 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యలో ఈ రోజు మనం 2వ స్థానంలో ఉన్నాం.